అది పొందడం కోసం, అది తెలుసుకోవడం కోసం పిల్లవాడిని తల్లి దూరం పెడుతుంది. ఏ వయసు నుంచి వాడికి విద్య నేర్పించాలనే వయసు వచ్చింది. అప్పటిదాకా వాడిని కంటి చూపులకి దూరంగా ఉంచదు. విద్య వాడికి కావాలనుకునేటప్పటికి ఏం చేస్తుంది? స్కూల్కి పంపిస్తుంది. స్కూల్కి పంపించినప్పుడు వాడు కుయ్యో గొర్రో అనుకుంటూ వెళ్తాడు. అమ్మ నేను ఎడదంటాడు, ఏడుస్తాడు, కింద పెట్టాడు, కొడుతాడు, కూర్చోబెడతాడు, ఏమన్నా చేయండి. వాడు అంత బాధపడ్డాడు. తనకి బాధాకరమైనా సరే ఆ పిల్లవాడిని ఉద్ధరించడం కోసం తల్లి ఏం చేస్తుంది? జ్ఞాన అర్జన నిమిత్తం వాడిని పాఠశాలలో నేర్పిస్తుంది కదా. ఆ పాఠశాలలో నేర్పించి వాడు స్వీకరించాల్సినటువంటి విద్య వాడి దాకా వచ్చేదాకా తాను త్యాగాన్ని చేస్తుంది. ఆ త్యాగం చేసి త్యాగాన్ని పిల్లవాడి యొక్క వృద్ధి కోసం సంయమనం చేసి దాన్ని సమాయత్తం చేసి తనలో ఉన్నటువంటి సర్వశక్తుల్ని వాడికి ధారపోస్తుంది. చేసి చివరికి ఏ సాధిస్తుంది? వాడు ఉన్నతుడుగా మారుతాడు. ఉన్నతుడుగా మారి వాడి కాళ్ళ మీద వాడు నుంచుని ఇవాళ అమ్మ కోసం ఏదైనా కావాలంటే, తండ్రి గారి కోసం ఏదైనా కావాలంటే, ధర్మం కోసం ఏదైనా చేయాలి అంటే వెంటనే జేబులో చేయబెట్టి డబ్బులు ఇస్తాడు. ఆ రోజు ఏమనుకుంటుంది? నేను ఏదనుకుంటున్నానో వాడు అలా మాట్లాడు ఆనందాన్ని ఉంటుంది. అలాగే పరమశివుడు లాంటి వాడు తల్లి లాంటి ఏం చేస్తున్నాడు? విద్యను ఇవ్వాలి జగత్తుకంతటికి. అంటే తన నుంచి పిల్లవాడిని తోడించేశాడు. తనలో ఉన్నటువంటి తన ఆత్మస్వరూపమైనటువంటి చిత్రాలన్నింటినీ కూడా జగత్తులో ఉన్నటువంటి మనుషులుగా భాషను చేశాడు. వీళ్ళందరి యొక్క టార్గెట్ ఏమిటి? ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి అంటే మళ్ళీ తనని తెలుసుకుని తను చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఆ ధర్మమే పరమశివతత్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారిగా తనలో లయించిపోతుంది. ఆ లయించిపోతే ఎందుకు? మరి ఇంతెందుకండి? అసలు సృష్టించవెందుకు? తన నుంచి దూరం చేసుకోవడం ఎందుకు? ఆ దూరం చేసిన దాన్ని ఇంత వ్యవహారం నడిపించడం ఎందుకు? నడిపించిన దాన్ని మళ్ళీ దేన్ని తెలుసుకోవాలి? దాని వైపు నడిపించకపోతే, దాని వైపు ప్రయాణం చేయకపోతే వచ్చేటువంటి కష్ట నష్టాలు అనుభవించేలా చేయడం ఎందుకు? అన్నీ అనుభవించిన తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని లైక్ చేసుకోవడం ఎందుకు? ఈ ఆటంతా ఎందుకయ్యా అంటే క్రీడార్థం సృజతి ప్రపంచమర్థం క్రీడా ఉల్లాస్తే జన. ఈ క్రీడ లేకపోతే, ఈ ఆట లేకపోతే జరిగేటువంటిది ఏమిటి? శివుడు అనేటువంటి ఒక పరమమైనటువంటి తత్వం, వేద స్వరూపం ఏదైతే ఉందో అసలు దాని యొక్క ప్రసక్తి జగత్తు ఎందు ఉండడానికి అవకాశం ఉంది. మనిషి అనేటువంటి వాడు శివుడికి అతీతంగా జగత్తులోకి రాకపోతే, శివుడి నుంచి విడిపడి జగత్తుగా మారకపోతే, శివుడు అనబడేటువంటి పరమమైనటువంటి తత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకునేటువంటి వాడు మరొకరు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శివతత్వం తెలియాలి. వీటన్నింటినీ రాజుగా పరిగణించినటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆ ఉన్నటువంటి వాడిని నేను తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది. ఈ తెలుసుకున్నటువంటి దాని వల్ల కలిగేటువంటిది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి విశ్వస్వరూపుడైనటువంటి భగవంతుడికి ఈ విశ్వంలో ఉన్నటువంటిదంతా కూడా తన ప్రేరణే అనేటువంటి దాన్ని తెలుసుకోగలిగేటువంటి వాడు తనంతటి వాడు ఇంకొకడు వచ్చాడనేటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని నిరంతరం అనుభవించేవాడు తెలుగువాడాడు ఆనంద స్వరూపుడు, రసోపేతుడైనటువంటి ఆనంద స్వరూపుడు. ఆయనే అత్యంతమైనటువంటి సుమనోహరుడు. ఆ సుమనోహరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడిని మరి చూసేది ఎవరు? అంత అందాన్ని చూడడం ఎవరివల్ల అవుతుంది? అసలు చూడడానికి మరొకటి ఉండాలి. ఆ మరొకటే జగత్తు. ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి జీవరాశులు, జీవరాశులలో ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి మానవుడు, మానవుల్లో అత్యుత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు కుల వర్ణ వ్యవస్థల ద్వారా విశదీకరింపబడుతూ వచ్చారు. అలా ఉన్నటువంటి వారు ఎవరి ధర్మాన్ని, ఎవరి వర్ణ కుల ఆశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ ఆయా ధర్మమును తెలుసుకుని గురువుల ద్వారా, పెద్దల ద్వారా, వంశంలో ఉన్నటువంటి తమ పైన ఉన్నటువంటి పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఆ కుల ధర్మాన్ని, వర్ణ ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళినటువంటి వాడు కలిగేటువంటిది ఏమిటి? చిత్తవృత్తి, మనోవికారాలన్నిటి నుంచి కూడా శాంతత లభిస్తుంది. అటువంటి శాంతత లభించడం ద్వారా ఏం కలుగుతుంది? మనోవృత్తులన్నీ కూడా శాంతాన్ని పొందాయి, ఆవరించే శాంతతతో నిండిపోయినటువంటి మనస్సు, దాంతోపాటు చేసేటువంటి వృత్తులన్నింటిలోనూ కూడా ఎటువంటి స్వార్థము లేకుండా ఆపేక్ష లేనటువంటి స్థితి ప్రతి వారికి లభిస్తుందో సర్వము కూడా శివార్పణము. అటువంటి శివార్పణ బుద్ధి వాడికి వచ్చిన తర్వాత వాడు చేసేటువంటి అంతా కూడా పరమశివుని సంకల్పము చే జరుగుతుంది. పరమశివ సంకల్పమే జగత్తు యొక్క ఆవిర్భావ రహస్యం అని తెలుసుకుని ఆ రహస్యముతో పాటు నిండినటువంటి మనసుతో నిత్యం సాధనామయుడే తపో మార్గంలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి వాడే తపోమూర్తి అయినటువంటి మునిగా, ఋషిగా, లేదు జగత్తు అంతటి కూడా లభించినటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఉంటాడు. అటువంటి గురువులుగా ప్రతి వాళ్ళు ఆవిష్కృతం అవ్వాలి. వాళ్ళలో ఉన్నటువంటి సాధనా శక్తిని పెంచుకుంటూ ఏమంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం. అందున కలియుగం. ఈ కలియుగంలో మరి ఎలా ఇన్ని రకాలైనటువంటి సాధనలను పట్టుకొని ఇంత వ్యతిరేకమైనటువంటి దిశలో ఈ కలియుగ
ఎన్ని రకాలైనటువంటి విషయాలను చూసి దాని పట్ల ఆకర్షితమవుతుంది. అటువంటి దాంట్లన్నింటినీ వదిలేసి కేవలం శివనామ స్మరణతో జీవితాన్ని గడపడంత తేలికైన విషయమా? చాలా కష్టమైన విషయం కదా. అంటే శివమహాపురాణాన్ని సూతుల వారు అందించిందే కలియుగాన్ని ఉద్ధరించడం కదా. కనుక కలియుగంలో ఉండేటువంటి రకరకాల ఇబ్బందులన్నీ ఆయనకు తెలిసిన వాటి నుంచి ఇబ్బంది పడేటువంటి వారందరినీ ఉద్ధరించడం కోసమే ఈ విషయాలు ఇచ్చారు. కనుక అందరూ ఏం చేశారు? కొత్తగా వేద విజ్ఞానాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు, నిత్య అగ్ని కార్యములు చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళకి తగినట్టుగా కఠోరంగా చేశారు. అంటే ఇలా చేస్తేనే, ఇలా ఉంటేనే, ఇలా చేసినటువంటి వాడే అనేటువంటి ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు. అలా చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? మనం ఉన్నటువంటి కాలము, జరుగుతున్నటువంటి సమయము, దాంతోపాటు మన మనస్సు మనల్ని ఎలా నడిపిస్తూ ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క దైనందిక జీవితం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ శివపురాణాన్ని ఫలానా సత్రయాగం చేస్తున్నప్పుడు కొన్ని వేల కొలది మునులు ఋషులు అందరూ కూర్చుని వింటుంటే సూతుల వారు చెప్పారు. అలా ఈ శివపురాణం ఎక్కడెక్కడైతే వినపడుతూ ఉంటుందో, సూతుల వారి నోట నుంచి వెలువడినటువంటి ఈ శివపురాణం ఎప్పుడెప్పుడు ఎవరి చెవుల్లో అయితే పడుతూ ఉంటుందో ఆ క్షణము నుంచి కలి ప్రభావము ఆ విన్నటువంటి వారి యొక్క మార్గము నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అది మొట్టమొదటి ప్రయోజనము. శివపురాణాన్ని వినడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? నువ్వు వినడానికి ప్రయత్నం చేయి, సంకల్పం చేయి. అందుకే అత్యద్భుతమైనటువంటి కొన్ని ఘట్టాలు జరిగేటప్పుడు, చాలా ముఖ్యమైన ఘట్టాలు జరిగేటప్పుడు చాలామంది రారు. కారణం ఏంటి? అది వినేటువంటి యోగ్యత రావాలి. ఆ యోగ్యత ఎంతమందికి ఉంటుంది? చాలా కొద్ది మందికి ఉంటుంది. అది కూడా వాళ్ళు పిక్ చేస్తారు, పిక్ చేసి పంపిస్తూ ఉంటారట. అలా పిక్ చేసిన దాంట్లో ఇప్పుడు సులభమైనటువంటి మార్గాలు కొన్ని వందల మార్గాలు చెప్తున్నారు సూతుల వారు. ఎవరి ద్వారా చెప్తున్నారు? ఈ సూతుల ద్వారా చెప్పబడినటువంటి ఈ శివపురాణంలో ఇంత తేలికైనటువంటి మార్గాలు ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయంటే స్వయం శివుడి ద్వారానే ఇవ్వబడ్డాయి. ఆ మార్గాలు ఏమిటి? అంత కఠోరమైనటువంటి నియమాలు. నిత్య వాజపేయ హోమం చేసేటువంటి వారు, సోమయాజత్వాన్ని గ్రహించినటువంటి వాళ్ళు మాత్రమే ఉద్ధరింపబడతారంటే మరి ఇంత జగత్తు ఎందుకు, ఇంతమంది మనుషులు ఎందుకు, వాళ్ళకి మనోవృత్తులన్నీ కూడా ఇన్ని రకరకాల మార్గాలు పట్టడం ఎందుకు? మాకెవరికి ఉద్ధరింపబడేటువంటి అవకాశం లేదా? మా జీవితాలు ఇంతేనా? ఈ జనన మరణ చట్రంలో తిరుగుతూ ఉండాల్సిందేనా? మాకు ఉద్ధరణ ఎప్పుడు అనేటువంటి దానికి సమాధానమే ఈ కాలము చెబుతూ ఉంటుంది. ఆ కాలస్వరూపుడు అనేటువంటి శివుని ద్వారా జగత్తుకి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి సందేశము. అయా కాలము అని విభజిస్తున్నారు. ఈ కాలం యొక్క విభజన ఎలా జరుగుతుంది? సంవత్సర కాలము అని చెప్తున్నాం, 365 రోజులు. దాన్ని 2 భాగాలుగా విభజించాం. ఆ 2 భాగాలుగా విభజిస్తే ఏమవుతున్నాయి? 2 ఆమ్నాయములు, దక్షిణామ్నాయం, ఉత్తరామ్నాయం. అవునా కదా? దాన్ని మళ్ళీ నెలల కింద విభజించాం, 12 మాసముల కింద విభజించాం. ఆ మాసములను మళ్ళీ 4 వారముల కింద విభజించాం. ఆ వారంలో ఉండేటువంటి రోజుని 24 గంటల కింద విభజించాం. ఒక్కొక్క గంటని 60 నిమిషాల కింద విభజించాం. 1 నిమిషాన్ని 60 సెకండ్ల కింద విభజించాం. అవునా కదా? ఇలా కాలాన్ని పట్టుకునేందుకు, కాలముతో పాటు పయనించేందుకు, కాలం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనిషి స్వీకరించడం కోసం భగవంతుడు ఈ కాల నిర్ణయాన్ని చేశారు. ఈ కాలంలో సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుడిని పట్టుకుని ఉండాలయ్యా. ఇది వేదం చెప్తున్నటువంటి మాట. అయ్యో పట్టుకోగలమో లేదో, ఎలా పట్టుకోవాలో, ఈ పట్టుకోవాలనే దానిలో పట్టుకోకపోతే ఏమైనా నష్టం జరుగుతుందేమో అనే భయం అధికంగా ఉన్నటువంటి రోజులు. భక్తి అంటే భయం అనేటువంటి నిర్వచనం అధికంగా ప్రచారం అవుతున్నటువంటి రోజులు. ఏదన్నా జరిగింది, అయ్యో మన పూజ సరిగా చేసుకోలేదండి, పూజలో అనుకోకుండా పక్కన మేము కింద పీఠంగా వేసిన గుడ్డ కొద్దిగా కాలిపోయిన, అందుకనే ఇలా జరిగింది. ఆ పెట్టిన పువ్వులో ఏదో పురుగు వచ్చిన దానివల్ల నాకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాం. ఇంకా ఏది జరిగినా దానివల్ల ఇంకో భయం, దానివల్లనే ఇది ఇలా జరిగింది అంతే తప్ప మంచి జరిగితే నా అంతటి వాడు లేదు, నేను ఇంత గట్టిగా పూజలు చేశాను, నేను చేసిన స్తోత్రాలు ఎవరో చేయలేదు ప్రపంచం. ఈ అహంకారంతో కూడుకున్నటువంటి, మమకారముతో ఉన్నటువంటి అహంకారం ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఈ అహంకారాదుల వల్ల ఏం జరుగుతోంది? పరమేశ్వరుడు అనేటువంటి వాడి మీద శ్రద్ధ తగ్గిపోతూ వస్తుంది. ఆ శ్రద్ధని పెంచాలంటే ఏం చేయాలి? అసలు వారములు ఎందుకున్నాయి? నీకు కాల గణనం అనేటువంటిది ఎందుకు జరిగింది? ఆ గణనంలో అంతర్రహస్యం ఏమిటి? ఏ వారంలో ఏ దేవతార్చన చేయాలి, ఎలా చేయాలి, అందరూ చేయగలిగినటువంటి విధానంలో ఆ దేవతార్చన ఎలా చెప్పబడింది. ఇదేదో యూట్యూబ్లో వచ్చేటువంటి, ఈ రోజుల్లో వచ్చేటువంటి రకరకాల మంది చెప్పేటువంటి విధానాలు కాదు. స్వయం శివుడే తనంతట తానుగా జగత్తుకి వివరించినటువంటి విధానాలు. జగత్తులో అన్ని వర్ణముల వాళ్ళు, అన్ని ఆశ్రమ ధర్మాలు, ఎవరు ఏ ఆశ్రమ ధర్మాన్ని
నిర్వర్తిస్తూ ఉన్నారో అటువంటి వారందరూ దాంతోపాటుగా వారి యొక్క కులములను అనుసరించి సర్వులు చేసుకోదగినటువంటి అద్భుతమైనటువంటి విషయము. ఎలా చేసుకోవాలి? అయ్యా వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి? మనందరికీ వారము అంటే యాక్చువల్గా అర్థం ఏంటంటే 7 రోజులతో కూడుకున్నటువంటి సమయం. నిజమైనటువంటి వారం అంటే శివపురాణాంతర్గతంగా తర్వాత వస్తుంది. మళ్ళీ అసలు వారం అంటే ఏమిటో తెలుసా? ఒక రోజుని వారం అంటారు. అంటే సూర్యోదయం మొదలు మళ్ళీ సూర్యోదయం దాకా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వారము అని చెప్పబడుతుంది. ఒక వారము, ఆ వారము ఇప్పుడు మనందరం లౌకికంగా చెప్పుకునేటువంటి 7 రోజుల సమయంగా మనం తీసుకున్నట్లయితే ఆ మొట్టమొదటి రోజు దేనిగా స్వీకరిస్తాం? ఆదివారం. మొట్టమొదటి రోజు ఆదివారం అని చెప్పబడుతూ ఉంటుంది. ఇది దేనికి ప్రధానంగా మనం చెప్తూ ఉంటాం? ఆదివారం అనగానే అబ్బా సెలవు రోజు అండి, రోజు 6 5 లేవాలి. వాళ్ళు ఎన్ని గంటలకు లేవచ్చు? యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. పని మనిషికి కూడా చెప్తాను, పొద్దున్నే వచ్చి బెల్లగొట్టవా, రేపు ఆదివారం, అవునా కదా? ముందే చెప్పేస్తాం, లేట్గా రా, అన్నీ లేటుగా చేసుకుందాం, ప్రశాంతంగా హాయిగా ఉందాం. ఆ హాయిగా ఎప్పుడైతే ఆదివారం హాయిగా ఉందామని ప్రతిదాన్ని లేట్ చేసుకుంటూ పోయామో, నిజం చెప్పాలంటే కలి ప్రభావం అధికంగా ఆ రోజు నుంచే మొదలైంది. ఆదివారం అంటే మొట్టమొదటి ఏమిటయ్యా అంటే అన్నింటికీ ఆరంభము. జగత్తుకంతా కూడా ఆదిదేవుడైనటువంటి పరమశివుని యొక్క వారము. మామూలుగా మనం ఏమనుకుంటాం? ఆదివారంగానే సూర్యారాధన చేయాలండి అంటాం. ఆ సూర్యారాధన ఇప్పుడు చూడండి, మనము సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. అందులో మండప ఆరాధన చేస్తాం. ఆ మండప ఆరాధన చేసినప్పుడు గ్రహాలన్నింటినీ కూడా అక్కడ తమలపాకుల రూపంలో పెట్టి దాని మీద ఖర్జూర పండు, ఒక వక్క, దాంతోపాటు పసుపు కొమ్ము, ₹1 నాణ్యమో ₹2, ఎవరి ఓపాన శక్తి వాళ్ళది, ఇవన్నీ మనకి రావండి, బ్రహ్మగారు తీసుకుపోతారంటే ఓ 10 పైసలు ఉన్న రోజులో 10 పైసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 50 పైసలు చలామణిలో ఉన్న వాళ్ళు 50 పైసలు పెట్టారు. 25 పైసలు చలామణిలో ఉన్నప్పుడు 25 పైసలు పెట్టాం. ఇప్పుడు తప్పదు అనుకుంటే కాంట పట్టు అనుకుంటే రూపాయి తప్పట్లేదు. అంతకుమించి బ్రహ్మగారు ₹5 కాలం పెట్టారా? చూసారా, అన్ని ₹5 ఏరుకున్నారు. ఆయన ముందే ఏదేసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ వ్రతానికి, అవునా కదా? అందులో ఉన్నటువంటి అసలు రహస్యం తెలియటల్లా మనకి. ఆ మండప ఆరాధన చేసినప్పుడు మొట్టమొదటి గ్రహమైనటువంటి గ్రహాది విషయాలన్నింటినీ కూడా అక్కడ మన కళ్ళ ముందు ఎక్కడో అంతరిక్షంలో జ్యోతిర్మండలంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మంత్రసహితముగా ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఈ తమలపాకులోను, వక్కలోను, దాంతోపాటు పసుపు కొమ్ములోను, వీటన్నింటిలో కూడా ఆ శక్తిని అంతటినీ కూడా నిబిడీకృతం చేసి మంత్రాధిష్టానం చేసి దాన్ని అక్కడ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఆ ప్రవేశపెట్టే సమయంలో ఏం చేశారు? సూర్యుడికి పెట్టేటువంటి మండపం ఇది వచ్చేటప్పటికల్లా, ఆవాహన వచ్చేటప్పటికల్లా 3 ఆకులు వేస్తారు. 3 ఆకులు వేసి సూర్యమండలానికి అధిపతి అయినటువంటి సూర్యుడు అని చెబుతూనే ఉపదేవతలుగా రుద్రుణ్ణి అగ్ని ఆవాహన చేస్తూ ఉంటారు. ఆ రుద్ర అగ్ని ఆవాహన ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, అంటే సూర్యుడు ఏ శక్తి వల్ల నడుస్తున్నాడు అంటే అగ్నిశక్తి వలన. అగ్ని ఎవరి నుంచి పుట్టింది? రుద్రుడి వల్ల. కనుక సూర్యుడికి అధిష్టాన స్వరూపం ఏమిటి? రుద్రుడే. కనుక నువ్వు సూర్యాధిష్టానమైనటువంటి ఆదివారాన్ని సూర్య నమస్కారాలతో మొదలెట్టావా, లేకపోతే సూర్య ఆరాధనతో మొదలెట్టావా, లేకపోతే ఇంకేమన్నా అరుణం చదివావా, లేకపోతే సూర్య నమస్కారాలు చేసావా, అర్ఘ్యం ఇచ్చావా, తర్పణం చేసుకున్నావా, ఇవన్నీ పక్కన పెడితే ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి అధిష్టాన స్వరూపం ఏదైనా ఉంది అంటే అది రుద్రస్వరూపమే. కనుక ఆదిదేవునైనటువంటి శివుడే ఆదివారానికి ఆద్యుడిగా చెప్పబడుతూ ఉంటాడు. కనుక సూర్యారాధన, సూర్యుడు యందు తన శక్తినంతటిని నిక్షిప్తం చేసినటువంటి వాడిగా శివుడు ఆదివారం నాడు తన యొక్క శక్తిని జగత్తుకి అందించడం కోసం త్వరితముగా చాలా సరళమైనటువంటి పద్ధతిలో కనీసం రోజుకి 3 సూర్య నమస్కారాలు చేయండి. కనీసం రోజు చేయలేకపోతే ఆదివారం పొద్దున్నే చేయండి. ఎప్పుడు చేయాలి? ఈ మధ్య ఒళ్ళు బాగా నొప్పులుగా ఉంటుందండి, ఏ పని చేసినా అలసట వచ్చేస్తుందండి, జుట్టు విపరీతంగా ఊడిపోతుందండి, అసలు ఎవరు ఏం మాట్లాడించినా కోపం వస్తుందండి, ఇంకా మాట్లాడిస్తే ఏడుపు వస్తుందండి, తిట్టలేకపోతున్నాను, మౌనంగా ఉండలేకపోతున్నా. ఈ కంప్లైంట్స్ ఎక్కువైనా లేదా? మగవాళ్ళల్లో 2 విషయాలు, ఒకటి వస్తే పోదు, 2 పోతే రాదు. ఏమిటది? వస్తే పొంది పొట్ట, పోతే రాంది జుట్టు. ఈ 2 గుల్లైపోతున్నాయి కదా. ఆడవాళ్లలో రకరకాల మానసిక సంఘర్షణలు, మగవాళ్లలో శారీరక సమస్యలు. ఈ రెండింటి వల్ల కలిగేటువంటిది ఏమిటి? మానసిక వైక్లభ్యం. మానసిక వైక్లభ్యం ఎప్పుడైతే అధికంగా ఉంటుందో శరీరగతమైనటువంటి క్షీణత్వం వచ్చేస్తుంది. ఎప్పుడైతే శరీరగతమైనటువంటి క్షీణత్వం నీకు వచ్చేస్తుందో ఆయుష్ తరిగిపోతుందని అర్థం. ఈ రెండింటినీ బాగు చేసుకోవాలి. నిద్రను తగ్గించుకో,
రోజుకు 3 అయినా కనీస పక్షంలో, హీన పక్షంలో 3 సూర్య నమస్కారాలు చేయి. అవునా కదా? మనస్సు బాగుంటుంది, శరీరము బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. ఎప్పుడైతే అన్నీ బాగుంటాయో బాగుండనటువంటిది ఏది కూడా మన దాకా రావడానికి అవకాశం లేదు. 3 సూర్య నమస్కారాలు చేయి. ఆ చేసే కాసేపట్లో ఒక రాగి గ్లాసులో నీళ్లు పెట్టుకో. ఆ నీళ్లు పెట్టి సూర్యుడు ఎదురకుండా వదిలేసి నీ 3 నమస్కారాలు అయ్యేటప్పటికల్లా, ఏమంటే నేను ఎక్కువ పర్ఫెక్ట్గా చేయలేనండి, దేవుడేమో కనబుచ్చుకుని కూర్చోలేదు. నువ్వు ఎంతలో నీ శరీరాన్ని ఉంచగలవో మొదటి రోజు, ఆ తర్వాత 100 రోజుల తర్వాత నీ శరీరం ఎంత వంగుతుందో చూసుకుంటే ఆటోమేటిక్గా సూర్యుడు చేయించుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. వంగంది కేవలం మన ఆచరణాత్మకంగా శరీరాన్ని ఏమాత్రం ఉంచకుండా ఉండేసినందువల్ల లోపల ధాతు స్వరూపం ఏది కూడా కదలదు. ఆ కదిలి రోజు నువ్వు అలవాటు చేసుకున్నావు, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, అందులో డౌటే. కనుక ఎప్పుడైతే సూర్య నమస్కారం 3 చేస్తావో చేసుకునేటప్పుడు రాగి గ్లాసులో నీళ్లు పెట్టు. ఆ నీళ్ళు సూర్యుడు ఎదురకుండా ఉండేలా చెయ్యి. నీ సూర్య నమస్కారం అవ్వంగానే ఆ రాగి పాత్ర తీసుకుని సూర్యుడు ఎదురకుండా ఒక 4 నామాలు చెప్పుకో, 9 నామాలు చెప్పుకో, సూర్యాయ నమః, మిత్రాయ నమః, ఏదో ఒక నామం చెప్పుకో. ఆ నామం చెప్పుకుంటూ అర్ఘ్యం ఇచ్చుకో. అర్ఘ్యం ఇచ్చుకుని మిగతా తీర్థం ఇంట్లోకి తెచ్చుకో. ఉన్న 4కి ఆ తీర్థం ఇచ్చేసి. ఇప్పుడు ఏమైంది? శరీరానికి D3 వచ్చింది, B12 తగ్గిపోతుంది, ఇంజక్షన్లు అక్కర్లేకుండా అది వచ్చింది. శరీరాన్ని ఉంచడం ద్వారా ధాతు స్వరూపాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మజ్జ, దాంతోపాటు ఎముక, రక్తము ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. అంటే దానిలో ఉండేటువంటి అధికమైనటువంటి కొవ్వుని హరింప చేసుకుంటూ ఉండేటువంటి స్థితి ఎప్పుడైతే శరీరానికి కలుగుతుందో అవి ఇంకా రీజనరేట్ అవుతూ ఉంటాయి, హాయిగా దానిలో తను వృద్ధి చెందుతూ ఉంటాయి. దాంతో మనకున్న నొప్పులు కొన్నాళ్ళు ఎక్కువ అనిపించిన తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. ఎముకల్లో పుష్టి వస్తుంది, మాంసములో శక్తి పెరుగుతూ ఉంటుంది, రక్తములో పలచదనం పెరుగుతుంది. దానివల్ల శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇదంతా యాక్టివ్గా ఉందో చూపు బాగుంటుంది, జుట్టు బాగుంటుంది, తిండే తిండి తొందరగా అరుగుతుంది, మాట్లాడేటువంటి మాట ఇతరుల మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మానసిక ప్రవృత్తులన్నీ కూడా బాగుపడతాయి, సామాజిక ప్రవృత్తులన్నీ బాగుపడతాయి, కుటుంబ స్థితిగతులు బాగుపడతాయి. కనుక ఒక్క సూర్యారాధన వల్ల ఇప్పుడు ఎన్ని కలుగుతున్నాయి? ఇది పరమశివుడు చెప్పాడు. అయ్యా ఆదివారం నాడు సూర్యారాధన చేయండి. ఆ సూర్యారాధన చేయడం వల్ల ఏం కలుగుతుంది? సకలమైనటువంటి చర్మగత, శరీరగత, మానసికగతమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా, అనవసరమైనటువంటి మనం తెచ్చుకున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా ఈ సూర్యారాధన వల్ల వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. కనుక ఈ సూర్యారాధనకి విశేషంగా చెప్పబడినటువంటి రుద్రస్వరూపమైనటువంటి ఆదివారం నాడు విశేషంగా నిత్యము సూర్యారాధన చేయాలి, నిత్యము శివారాధన చేయాలి. ఆ నిత్య శివారాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో మొదలుగా సోమవారం చాలా ప్రసక్తి అనుకుంటారు. అయ్యో సోమవారం నాడు శివారాధన చాలా గొప్పదండి అని చెప్పుకుంటారు. అక్కడే మాయ కమ్మేస్తూ ఉంటుంది. మాయ ఎందుకు కమ్ముతుందో తర్వాత చెప్పుకుందాం. మరి సూర్యారాధన ఒక్కటే చేయాలా? మరి 2 రకాలైనటువంటి అధిదేవతల్ని, ప్రత్యధి దేవతల్ని కూడా అక్కడ మనం ఆవాహన చేశాంగా మరి మండపంలో. ఒకటి అగ్ని అన్నాం, రెండోది రుద్రుడు అన్నాం. రుద్రుడికి సంబంధించి విశేషంగా చేసుకునేటువంటి సహస్రలింగార్చనలు కానీ, మహాలింగార్చనలు కానీ, మృత్తికతో అంటే మట్టితో, బంకమన్నుతో కానీ, పుట్టమన్నుతో కానీ చేసుకునేటువంటి శివలింగాలతో చేసుకునేటువంటి అభిషేకాదులు కానీ, విశేషంగా చేసుకునేటువంటి వాటన్నిటిని కూడా ఆదివారం నాడు చేసుకుంటే మహాబలాన్ని, మహాశక్తిని ఇస్తాయి అని శివుడు తనంతట తానుగా చెప్పాడు. మరి అగ్నికి సంబంధించి సూర్యుడికి సంబంధించి కొంత విశేషం జరిగింది, రుద్రుడికి సంబంధించి విశేషమైనటువంటి అర్చనలను చేయమన్నాం. అయితే విశేషార్చనలు చేయనప్పుడు మరి రుద్రుడికి ఎలా పూజ చేస్తున్నాం? నువ్వు ఏ నీళ్ళనైతే సూర్యుడు ఎదురకుండా పెట్టావో ఆ నీళ్ళని అర్ఘ్య రూపంలో సూర్యుడు ఎదురకుండా సమర్పించావో ఆ నీళ్లు పడి దేని మీద పడుతున్నాయి? భూమి మీద పడుతున్నాయి. భూమి అంతా ఎవరి స్వరూపం? శివస్వరూపం. ఇప్పుడు నువ్వు చేసింది అభిషేకమా కాదా? నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా తర్వాత విషయం. నువ్వు చేసింది ఇప్పుడు శివ అర్చన, శివ అభిషేకంగా మారిపోయింది. కనుక ఇప్పుడు మిగిలింది ఏమిటి? అగ్ని. అగ్ని అనబడేటువంటి ప్రత్యధి దేవత యొక్క నమస్సును తెలియజేయాలి. ఆయనకి ఎలాంటి విశేషమైనటువంటి పూజ చేస్తున్నాం తెలియకుండానే. నీకున్నటువంటి సమస్త మానసిక శరీరగతమైనటువంటి రోగములన్నింటి నుంచి బయటికి రావాలంటే మనం చూడండి, ఏదన్నా అనారోగ్యంగా ఉందండి, మనసు అసలు బాగుండట్లేదు, ఏమైనా జపంగానే ఏమైనా చేయించమంటారంటే ఇంట్లో అరుణం చేయిస్తామండి అంటారు పెద్దవాళ్ళు వచ్చి. అరుణం వాళ్ళు చక్కగా పారాయణ చేసే లోపల చెప్తారు, మీరు ఎన్ని మహా ఉత్కృష్టమైనటువంటి వంటలు చేసినా, పప్పులు, చారులు, కూరలు ఎన్ని చేసినా ముందు సూర్యుడికి ఆరాధన నిమిత్తం ఆయనకి నివేదన చేయడం కోసం గోధుమ రవ్వతో చక్క బెల్లాన్ని కలిపి ముందు సిరా తయారు చేయండి అంటారు. ఆ గోధుమలతో కూడుకున్నటువంటి బెల్లము
దేన్నైతే చక్కగా ఉడికించి శివారాధన సూర్యారాధన ఎందు మనం నివేదన నిమిత్తంగా ఉంచుతామో ఆ రెండింటి వల్ల కలిగేటువంటిది ఏమిటంటే చివరికి కుష్టు వ్యాధి కూడా నివారింపబడుతుంది. ఆ కుష్టు వ్యాధి కూడా నివారింపబడేటువంటి తత్వంగా గోధుమని బెల్లంని తీసుకుని పొయ్యి మీద పెడతాం. ఆ రెండింటిని ఉడికించడం అంటే గంట ప్రాసెస్. చిన్న గ్లాస్ చేయండి గంట పడుతుంది, పెద్ద గ్లాస్ చేయండి గంట పడుతుంది. అది పైగా అది చేసిన తర్వాత ఆ ఒక్క ప్రసాదము ఎన్ని గంటలైనా చల్లబడుతుంది తొందరగా. ఇప్పుడు దాని ఎందు ఎవరున్నట్లు అగ్ని సంక్షిప్తమైనట్లు. అటువంటి దాంతో కూడుకుని 2 రకాల వేడి పదార్థాలు. 2 చూడండి, బెల్లం విడిగా వేడి, గోధుమలు విడిగా వేడి. ఆ 2 వేడి పదార్థాలను మరొక వేడితో సజ్జోజాత ముఖుడైనటువంటి శివుని యొక్క ముఖములను ఎందు బయటకు వచ్చినటువంటి రగల్చబడినటువంటి అగ్నిసే సంచయనం చేసి ఏ పదార్థాన్ని అయితే చేశావో ఆ పదార్థాన్ని నీ శరీరంలోకి పంపించడం ద్వారా నీలో ఉన్నటువంటి అశక్తి, దాంతోపాటు నిర్వేదం, దాంతోపాటు మనస్సు లోపలికి వెళ్ళిపోవడం, దాన్ని లోపల డిప్రెషన్ అంటారు. ఇటువంటి డిప్రెషన్తో కూడుకుని, ఈ డిప్రెషన్ మనసుకి ఎలాగైతే సంకేతమో శరీరంలో ఉన్నటువంటి అవయవంలో కుంచుకుపోవడం కూడా శరీరగతమైనటువంటి డిప్రెషన్. అవునా కదా? అటువంటి డిప్రెషన్స్ నుండి శరీరాన్ని మనస్సుని కూడా పైకి ఎత్తగలిగేటువంటి శక్తి ఈ 3 అగ్నులకు ఉంది కనుక నివేదన గోధుమ రవ్వ బెల్లముతో కూడుకున్నటువంటి నివేదన చెయ్యి. అర్ఘ్యము ద్వారా సూర్యుడికి తర్పణం ఇస్తున్నావు అనుకుంటున్నావు, శివ అర్చన కూడా చేస్తున్నావు. అది గమనించి చెయ్యి. నాళ్ళు తెలియకుండా చేసావు, తెలిసి చెయ్యి. 3వది కనీసం రోజుకి 3 సూర్య నమస్కారాలు చెయ్యి. ఈ 3ంటితో ఆదివారాన్ని మొదలెట్టినటువంటి వాడికి ఎలా ఉంటుంది? అత్యద్భుతమైనటువంటి ఆరోగ్య సిద్ధి లభిస్తుంది. ఆరోగ్యం దేనికోసం? నీకు ఇవ్వబడినటువంటి కాలం, నీకు నిర్ధారించబడినటువంటి ఆయుష్గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ ఆయుష్ హరించుకుపోయే లోపల ఈ శరీరము దేనికోసం జగత్తులోకి వచ్చిందో దాన్ని సాధించే నిమిత్తంగా కొంతైనా సరే నేను సైతం అని ఒక మహాకవి చెప్తూ ఉంటారు. ఆ నేను సైతం అని ఈ దేహం కూడా తను చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మల యందు కొంతదాన్ని అయితే చేసినటువంటి స్థితిని పొందుతుంది. తర్వాత వచ్చేటువంటి జన్మ దీనికి మించినటువంటి జన్మగా మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. ఇది లేదండి, ఇవన్నీ తెలుసుకున్నాం, చక్కటి స్థితిగతుల్ని పొందాం, మానసికంగా చేయాలని చక్కటి సంకల్పాన్ని చేశాం, ఇంక వాళ్ళ నుంచి ఇంకా ఆదివారాన్ని వదలకుండా ఉంటాం. ఉచ్చమైనటువంటి ఆరోగ్యం